శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో మా గురువుగారిని సంప్రదించండి. మా గురువుగారు ఎందరికో ఎన్నో రకాల సమస్యలను అతి తక్కువ రోజుల్లోనే పరిష్కరించి చూపించారు. నేను కూడా మా గురువుగారి దగ్గర సమస్యల పరిష్కారం పొందాను కాబట్టే పర్సనల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ సమస్య ఏదైనా, ఎంత కఠిన సమస్య అయినా, ఎవరికి చెప్పుకోలేని సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా పరిష్కారం చేస్తారు. గురూజీ రామయ్య గారు. ఫోన్ నెంబర్ 9391820804. మీ యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే తప్పక షాక్ అయిపోతారు. అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో మీ కంటపడదు. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితం ముందుకు సాగుతుంది. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాం. వృశ్చిక రాశి జాతకుల మనస్తత్వం గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. అమ్మ మనస్సు ఉంటుంది ఈ రాశి జాతకుల్లో. అలాగే మగవారు అయితే ఎంతో చక్కని, కల్మషం లేని మనస్సు ఉంటుంది. వెన్నలాంటి మనసు అని చెప్పొచ్చు. కోపం ఎక్కువగానే ఉంటుంది, కానీ దానికి దీనికి సంబంధం లేదు. కోపం వస్తే తట్టుకోలేరు అన్నమాట. ఆనందం వచ్చినా వెంటనే చూపించేస్తారు. కోపం వచ్చినా అలాగే ఉంటారు. కపట మనసు ఉండదు. చిన్నపిల్లల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది వృశ్చిక రాశి జాతకుల మనస్తత్వం. వీరు ఎలా అయితే ప్రవర్తిస్తారు, వీరి యొక్క విధానం కూడా అలాగే మార్చుకుంటూ ఉంటారు. వీరు ఎవరి చెడుని కూడా పొరపాటున కోరుకోరు. అందరూ బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం ఈ రాశి జాతకుల సొంతము. వీరిలో తెలివితేటలు ఉంటాయి, చురుకుతనము ఉంటుంది. అలాగే అమాయకత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే జనాన్ని అంటే ఒక్కొక్కసారి నమ్మి వారి వల్ల ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా కూడా మళ్ళీ వాళ్లతోనే మాట్లాడి ఏముందిలే, సరేలే, మనోళ్ళేలే అని క్షమించే తత్వం ఉంటుంది. వీరి దగ్గర ఈ తత్వం చిన్నప్పటి నుంచే ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు అయితే పర్వాలేదు. ఇళ్లలో వాళ్ళని అలా చిన్న చిన్న పొరపాట్లు, ఏదైనా డబ్బు పరంగా నష్టం లేకుండా ఏదో చిన్నవి అయితే క్షమించేస్తారు. మీరు క్షమించవచ్చు, కానీ మరీ మితిమించి మీకు ఉంటే మాత్రం అలాంటి వ్యక్తులను క్షమించొద్దు. ఎందుకంటే అలా చేస్తే చివరికి మళ్ళీ మీరు గట్టిగా ఈసారి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఈ రోజున వచ్చేటప్పటికి మీరు ఏమిటంటే చాలా బిజీగా ఉంటారు. అందులోన ఈ రోజున మీరు దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. దైవానికి కాస్తంత ఇంట్లో పూజలు చేసుకోవడం కానివ్వండి, లేకపోతే దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి చేస్తారు. ఇలా మీరు దైవారాధనకు ఈ రోజు దగ్గరగా ఉండడం మీ యొక్క సమస్యలను చాలా వరకు మీకు దూరం చేస్తుంది. ఎప్పుడైనా సరే దైవానికి దగ్గరగా ఉండడం వల్ల దుష్ట శక్తులు, చెడు శక్తులు, నరదృష్టి ప్రభావము ఇలాంటివన్నీ కూడా మన నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఇంట్లో లక్ష్మీనారాయణుల పటానికి చక్కగా కాస్తంత గంధము, కుంకుమ రాసి పూలతో అలంకరించి మందార పువ్వులు కానీ, గులాబీ పుష్పాలు కానీ ఇలా చక్కగా సమర్పించి మీ శక్తికి తగ్గట్లుగా చక్కగా సింపుల్గా పూజ చేసుకోండి. అరటి పండు లేదా చిన్న బెల్లం ముక్క అయినా, ఏ ఫలము ఉన్నా కూడాను అందుబాటులో నైవేద్యంగా సమర్పించేసి ఆవు నేతితో కానివ్వండి, నువ్వుల నూనెతో కానివ్వండి చక్కగా దీపారాధన చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక పరంగా కలిసొస్తుంది. అప్పులు, సమస్యలు తీరిపోతాయి. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే ఏ చెడు శక్తులైనా సరే, మనుషుల రూపంలో అయినా, గ్రహాల రూపంలో అయినా, ఎలాంటి చెడు అనేది మీ దగ్గరకు రాకుండా ఈ దీపారాధన, మీరు చేసేటటువంటి ఆ దీపారాధనే మీకు రక్షణ కవచంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీకు శక్తికి అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో అయినా సరే ఇంట్లో దీపారాధన చేసుకోవడం కాస్త దేవాలయం కంటే కూడాను మీరు ఇంట్లో చేసుకున్న, దేవాలయం దగ్గరలో లేకపోతే ఇంట్లో చేసుకున్న శివాలయానికి వెళ్ళి రావడము
కాస్త ఇంట్లో శుక్రవార దీపారాధన చేసుకోవడం, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ఇలా చేస్తూ ఉంటే ఇది మీకు అలవాటుగా మారిపోతుంది. ప్రతిరోజు మనం ఎక్కడ వెళ్తాము అని చెప్పేసి అనిపిస్తుంది, కానీ వెళ్తూ ఉండండి. మీకు అసలు ఆనందం, సంతోషం, జీవితపరంగా మార్పులు, అప్పటిదాకా మనశ్శాంతి లేకుండా ఏదో కోల్పోయిన బాధలు ఉన్నవారు కూడా కాస్త ఆనందంగా మారడం జరుగుతుంది. ప్రశాంతంగా ఉంటారు. మాకు మా దైవం తోడుగా ఉండడం, ఇలాంటివి ఆ ధైర్యం అనేది మార్పులు చేర్పులు మీరే గమనిస్తారు. ఈ రోజున చేతి నిండా పని పుష్కలంగా ఉంటుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం చూడగలుగుతారు. అలాగే జీవిత పరంగా ఎన్నో కష్టాలను అనుభవించారు. ఇప్పటికీ ఈ రోజు కూడాను వీరికి మనశ్శాంతి అనేది లేదు, కష్టం తప్పడం లేదు. మీకు అంటే చాలా మందికి మీలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉన్నారు. నిజంగా మీ దగ్గర అసలు పని చేయడానికి శక్తి లేకుండా ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. అయినా సరే మీరు చేయాల్సింది మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, పోషించడం, ఇలా జరుగుతుంది అన్నమాట. మీ పరిస్థితి అనిపించవచ్చు, మేము ఏ జన్మలో ఏ పాపం చేశామో భగవంతుడా, మాకెందుకు ఇలాంటి శిక్ష వేశావని చెప్పి ఎన్నోసార్లు కుమిలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కాబట్టి ఏమిటంటే మీరు ఇక బాధపడవద్దు. ఉన్నటువంటి సమస్యల నుంచి చాలా వరకు కూడా భగవంతుడు మిమ్మల్ని తప్పిస్తున్నాడు, ఇంకా తోడుగా ఉంటున్నాడు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒకరి రూపంలో ఇట్లా ఏమిటంటే కాస్తంత అయినా మీకు అలా జరుగుతుంటుంది. ఇదంతా భగవంతుని దయ, మీ యొక్క మంచితనం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఏమిటంటే ముందు ఏది కోల్పోయినా కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. అష్టలక్ష్ముల్లో మనం ఎవరిని కోల్పోయినా ధైర్య లక్ష్మిని కోల్పోకూడదు. ఇలా కోల్పోతే ఇక మనం కృంగిపోయినట్లే గుర్తుంచుకోండి. ఇలా కోల్పోతే జీవితంలో అన్ని రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్క ధైర్య లక్ష్మి మనతోడు ఉంటే అష్టలక్ష్ములందరూ మనతోనే ఉంటారు. మనిషికి ఆశ చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి ఏమిటంటే అసలు మన తలరాత అనేది సరిగ్గా లేక పూర్తిగా మనకి ఏమిటంటే లైఫ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటాం. తర్వాత ఒక్కొక్కసారి భగవంతుడి దయ వల్ల ఏమిటంటే కొంత మార్పులు చేర్పులు అనేది జరిగి భగవంతుడు అలా మనల్ని నిలబెడుతుంటాడు. అలా కొన్ని మిరాకిల్స్ కూడా, అద్భుతాలు కూడా చాలా మందికి జరిగాయి. ఇక వాళ్ళు అన్నీ కోల్పోయారు, మానసికంగా దెబ్బతిన్నారు. కనీసం మానసిక ఆరోగ్యం కూడా లేదు. మనసులో కూడాను కంట్రోల్ చేసుకోలేక కంట్రోల్ తప్పి చాలా వరకు అనారోగ్యంతో బాధపడుతూ ఉండి అసలు వాళ్ళు జీవితంలో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళకి కరెక్ట్గా లేదు. ఈ లోకంలో మేము బ్రతుకుతున్నాము ఎందుకో మాకే తెలియదు. ఇలాంటి వారు కూడా ఉన్నారు. ఇవాల్టి రోజున కుటుంబాలను పోషిస్తున్నారు. ఎందుకంటే భగవంతుడు తలచుకుంటే ఎప్పుడైనా సరే, అది ఏదైనా సరే, అక్కడి దాకా అంటే చివరి అంచు దాకా వెళ్ళిన వాళ్ళం కూడా తెలియకుండానే భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో వెనక్కి పట్టుకుని లాగుతుంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే ఎవ్వరం ఊహించలేము. మీ జీవితంలో కూడా మంచిగా అద్భుతాలు జరుగుతాయి. నమ్మకం పెట్టుకోండి. బాధలు తీరే రోజొస్తుంది. భగవంతుడే మంచిగా దారి చూపిస్తాడు. మీరు ఎప్పుడూ కూడా దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైన మార్పులు జరుగుతుంటాయి. ఇంకా చెప్పాలంటే నిన్నటి దాకా మిమ్మల్ని చూసి నవ్వుకున్న వాళ్ళు ఇవాల్టి రోజున చాలా గొప్ప స్థాయిలో ఉండడం చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు. మీ గురించి చులకనగా మాట్లాడుకున్న వాళ్ళు మీ గురించి గొప్పగా మాట్లాడుకునే స్థాయి వస్తుంది. మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ విలువ ఏమిటి అనేది జనం తెలుసుకుంటారు. కాబట్టి ఈ రాశి వారు ధైర్యంగా ఉండండి. ఈ రోజున కాస్త ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో కూడా తప్పకుండా అనుకూలత ఉంటుంది. అలాగే కాస్తంత కంగారు ఒత్తిడి తగ్గించుకోండి. ఏదన్నా ప్రయాణం మీద కొంచెం ఆ సమయానికి బయలుదేరితే కొంచెం ముందుగానే, ఒక అరగంట ముందుగానే బయలుదేరండి. అలా వెళ్ళడం వల్ల ఏమిటంటే సమయానికి మనము చేరుకోగలుగుతాము. ఆ యొక్క కంగారు నుంచి, అప్రశాంతత నుంచి బయటపడతాము. టెన్షన్స్ ఇలాంటివి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రయాణాల్లో నిదానం ఉండాలి. జాగ్రత్తగా ఉన్న ఎదుటివారు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఫోన్లలో మాట్లాడకుండా ఉండాలి.
సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. బండి మీద వెళ్లే వాళ్ళైతే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మీరు ఏమిటంటే ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కాస్త సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ఇష్టమైన ఆహారాన్ని తిని సంతృప్తి పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో కుటుంబంతో, పిల్లలతో కానివ్వండి, భాగస్వామితో కానివ్వండి, మాట్లాడండి. ప్రేమగా సంతోషాన్ని మీరు పంచుకోండి. అలాగే మీ బాధలు, కష్టాలు ఏమైనా ఉంటే దైవానికి, మీ కుటుంబ సమస్యలు చెప్పుకోండి. బయట వాళ్ళని ఎవరిని నమ్మి ఏది కూడాను చెప్పొద్దు. బయట వాళ్ళకి ఎన్ని చెప్పుకున్నా కూడా వేస్టేనండి. ఎవరు కూడా మన బాధని కనీసం విన్నారని మనం అనుకుంటాం. కానీ నిజానికి వాళ్ళు వినరు, పట్టించుకోరు. కనీసం ఏమిటంటే ఏం చెప్పామో కూడా వాళ్ళకి గుర్తు కూడా ఉండదు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఎవ్వరికి ఏది చెప్పొద్దు. మీ బాధలు ఏదైనా సరే దైవానికి చెప్పుకోండి. కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాని జనం దగ్గర కూర్చొని శక్తి పోయినట్లుగా ఇలా చెప్పుకోవడం వల్ల మీకు నీరసం తప్ప ఏమీ మిగలదు అన్నమాట. చాలా వరకు కూడా నిలబెట్టుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రోజున జనం దగ్గర శక్తి పోయినట్లు జరగవచ్చు. నీరసం తప్ప ఏమీ మిగలదు. అలాగే ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అనేవి, గవర్నమెంట్ జాబ్స్ కోసం కూడా ట్రై చేస్తూ ఉంటారు. అవి కూడాను ఇంకాస్త శ్రద్ధ పెడితే తప్పకుండా మీ దరి చేరతాయని చెప్పొచ్చు. పట్టుదల, ట్రై చేయడం మాత్రం విడవద్దు. పనిలో ఇంకాస్త మెలకువలు తెలుసుకుని నలుగురి కన్నా గొప్ప స్థాయికి వెళ్తారు. గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు టాలెంట్ని బట్టి ఖచ్చితంగా వస్తాయి. వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక వయసు వచ్చిన ఇంకా వివాహం కాక లేట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీకు మంచిగా వివాహాలు జరుగుతాయండి. ఎందుకంటే కొన్ని చెడు అనుకున్నప్పుడు దైవం ఏమిటంటే ఏదో ఒక రూపంలో తప్పించి వేస్తూ ఉంటుంది. అలా పోయినా దాని గురించి ఎక్కువగా బాధపడద్దు. మీ జీవితాల్లో ఆ భగవంతుడు ఎవరినైతే రాసి పెట్టాడో వాళ్ళు తప్పకుండా వస్తారు. కాబట్టి మీరు కంగారు పడొద్దు. అలాగే సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. మీరు ఏమిటంటే కొంచెం ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువుతోటి కాస్త బరువు తగ్గించుకుంటే మిగిలిన వారైనా సరే మామూలుగా ఎక్కువగా కొంచెం బరువుగా ఉంటారు. అంటే మంచి ఆహారం అనేది తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, అలాగే పండ్ల రసాలు, అంటే నాన్ వెజ్ అని కాదండి. ఈ యొక్క ఆయిల్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకుంటే బరువు కంట్రోల్లో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది, సంతానం కలుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కూడా అనుకూలము. బిజినెస్ కొంచెం ఈ మధ్య డల్ అయినా తిరిగి మళ్ళీ పుంజుకుంటుంది. ప్రయత్నాలు చేయండి. కష్టం పడినప్పుడు 4 రకాలుగా కష్టపడితేనే ఒకదానికైనా తప్పక ప్రతిఫలితం వస్తుంది. కాబట్టి ఈ కష్టంలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. కష్టాల తలుపులు మూసి గెలుపు తలుపులు తెరవబోతుంది. మీకు సుఖం వస్తుంది. ఉద్యోగస్తులకు బాగుంటుంది. అన్ని రంగాల వారికి కూడా చాలా వరకు అనుకూలతే కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే చాలా వరకు మెలకువలు తెలిసాయి. సంపాదనలో మెలకువలు తెలిసాయి. జనం ఏమిటంటే అంచెలంచెలుగా ముందుకు సాగే అవకాశం ఈ రాశి జాతకులకు ఈ రోజున కానవస్తుంది. అయితే ఎవరిని నమ్మకూడదు. చాలా వరకు ఈ రోజు గ్రహిస్తారు. ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు. చాలా వరకు కూడాను మీరు ఏమిటంటే పర్వాల డబ్బు పరంగా కూడా కొంతవరకు సమస్యలు తగ్గాయి. కాకపోతే కొంచెం దుబారా ఖర్చులను మీరు ఇప్పటి నుంచి జాగ్రత్త చేయాలి. ఇప్పటి వరకు కష్టపడ్డారు, కానీ ఇంకాస్త కొంచెం కష్టపడుతూనే ఉండండి. అప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎప్పుడైనా ఒకరోజు అయితే సరదాగా ఖర్చు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ప్రతిరోజు కూడా అలాగే చేస్తే ఏదో ఒక రోజు మళ్ళీ అప్పులు చేసి ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన స్థితి వస్తుంది. అలా చాచిన ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు ఉండరు. సంగతి మర్చిపోవద్దు. ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీలా మంచి మనస్తత్వం చాలా తక్కువ ఉంటుంది. అలాగే భార్యాభర్తలు విషయానికి వస్తే భార్యాభర్తలు గతంతో పోల్చుకుంటే అన్యోన్యంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమాభిమానాలు పెంచుకున్నారు. ఒకరికి కష్టం వస్తే ఒకరు ఓదార్చడం, కుటుంబం కోసం భర్తకు పడే కష్టాన్ని భార్య అర్థం చేసుకోవడం,
భార్య పడే కష్టాన్ని భర్త అర్థం చేసుకోవడం, ఇలా మానసికంగా ప్రేమలను పెంచుకున్నారు. చిన్న చితక గొడవలు వస్తూ ఉంటాయి. కానీ చివరికి భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. సంతానంతో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి ఈ దేవత ఒక వెలుగు తీసుకుని రాబోతుంది. మంచిగా చదువుకుంటారు. పిల్లల గురించి మీరు ఇక ఆలోచించొద్దు. తరచుగా ఎక్కువగా ఫోన్లో మాట్లాడడం, ఫోన్లు చూడడం లాంటివి చేయనివ్వకుండా పిల్లలకి మంచి మార్గాల వైపు మళ్లించగలిగితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లల్ని ఏమిటంటే చక్కగా ఆటపాటలతో ప్రేమగా పలకరించడం, ఇలాంటివి చేసినప్పుడు కాస్త ఇలాంటి వాటన్నింటికి కూడా దూరంగా ఉంటారు. మీ ఇష్టం, మీకు ఇష్టమైన వారితో కాస్తో కూస్తో ప్రేమగా మాట్లాడుకుని సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీకు చాలా వరకు కూడా ఇబ్బందులైతే లేవండి. కాస్తో కూస్తో సమస్యలు వచ్చినప్పటికీ కూడా దైవానుగ్రహం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇష్ట దైవానికి దగ్గరగా ఉండండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. ఎవ్వరిని నమ్మొద్దు. ఎవరికి డబ్బులు అడ్డాగా ఉండొద్దు. ఎవ్వరికి ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఈ కష్టం ఎంత చేస్తే ₹1 అనేది కష్టం అవుతుంది. అలాంటి రూపాయిని వృధాగా ఖర్చు చేయకుండా రూపాయి విలువ మీరు తెలుసుకుంటే గనక మీ జీవితానికి తిరుగుండదు. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇలా ఈ రోజు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఇబ్బందులు లేవు. అర్థమైంది కదండి ఈ రోజున ఎలా ఉండబోతుందో. నిత్యం శివారాధన చేసుకోవడం, శని స్తోత్ర పఠన పారాయణం